రాజకీయ పరిపాలన అంటే ఏంటి? ప్రజాపాలన అంటే ఏంటి? నాది రాజకీయ పరిపాలన అని చంద్రబాబు పదే పదే ఎందుకు చెబుతున్నారు? ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎందుకు హననం చేస్తున్నారు? చంద్రబాబు పాలన రాజ్యాంగబద్ధ పాలన అవుతుందా? వైఎస్ఆర్సీపీ నేతలకు కార్యకర్తలకు పనులు చేయవద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏం మెసేజ్ పంపాలని అనుకుంటున్నారు? కూటమి పాలనలోని తప్పులను ప్రశ్నిస్తూ అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం చంద్రబాబు పాదాల కింద నలిగిపోతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సంగతి ఏంటి? మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం తప్పు కాదని, అచ్చంగా రాజకీయాలు చేయటమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఒకసారి చూద్దాం. రాజకీయ పరిపాలన అంటే ఏమిటి? దాని అర్థం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తెలియదా? ఒకవైపు పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆ విషయం తెలిసినా చంద్రబాబుకు అసంతృప్తి కలిగించకుండా దాన్ని ఎమ్మెల్యేలపై నెట్టివేస్తూ పవన్ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేల దందా గురించి పవన్ ప్రస్తావించడం తప్పు కాదు, కాకపోతే అదేదో కేవలం ఎమ్మెల్యేలకే సంబంధించిన అంశమని ఆయన భావిస్తున్నట్లు ఉంది. నిజానికి ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిపాలన కాకుండా ప్రజా పరిపాలన సాగాలి. కానీ చంద్రబాబు మాత్రం నియంతృత్వంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎవ్వరికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ ఐడి కార్డుతో వచ్చేవారిని కూర్చోబెట్టి మర్యాదలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో చేసిన సూచన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అవుతుంది. అలాగే టీడీపీకి చెందిన కార్యకర్తలు లేదా నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా పోలీస్ వ్యవస్థ వారి జోలికి వెళ్ళడానికి జంకుతోంది. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. దానికి రాజకీయ పాలనని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమని అర్థం చేసుకున్నారో తెలియదు. క్యాబినెట్లో ఆయన మాట్లాడుతూ పొలిటికల్ గవర్నెన్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక విస్తృతార్థంలో చెబుతుంటే కొందరు అధికారులు వారికి సానుకూలంగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ చిన్న పని కోసం వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, ప్రజల ఆస్తి వివాదాల్లో కూడా తలదూర్చుతున్నారని, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన మందలించారట. చంద్రబాబు ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి ఏ పని చేయకపోవడం, వీలైనంత మేర ఆ పార్టీ అభిమానులకు స్కీముల్లో కోత పెట్టడం, సోషల్ మీడియాలో సాక్షి వంటి మీడియా కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఈ తరహా పనులే పొలిటికల్ గవర్నెన్స్ అన్న సంగతి పవన్కు తెలియదా? భారీ ఎత్తున అప్పులు తేవడం, ఇష్టారీతిన పారిశ్రామికవేత్తలకు అనాబేడాకు భూములు కట్టబెట్టడం, చివరికి టీడీపీ ఆఫీసులకు అతి తక్కువ మొత్తానికి ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను లీజుకు ఇచ్చుకోవడం ఈ పాలనలో భాగమవుతాయి. పనిలో పని జనసేన కూడా తమకు భూములు కేటాయించాలని కోరుతోంది. ఈ మేరకు మంత్రి దుర్గేష్ ముఖ్యమంత్రిని కోరారట. గత ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఉద్దేశించి ఏమని చెప్పారు? స్కీముల అమల్లో పార్టీలు చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడవద్దు అని స్పష్టం చేసేవారు. కానీ చంద్రబాబు వైసీపీ వారికి ఏమీ చేయవద్దని బహిరంగంగానే చెప్పారు. అప్పుడు పవన్ గనక అదేం పద్ధతి అని అడిగి ఉంటే ఆయనకు గౌరవంగా ఉండేది. ఆ పని అన్నడూ చేయలేదు. చివరికి భూముల రిజిస్ట్రేషన్లో కూడా ఎమ్మెల్యేల దందా ఏమిటని, వారి అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్ జరగడం లేదని ఎల్లో మీడియా కూడా రాసింది. అప్పుడు తానే సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఆ ప్రకారం 35 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయినా ఆ తర్వాత ఏమీ కాలేదని పవన్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. టీడీపీ నాయకత్వం ఆదేశాలను పట్టించుకోని వారి సంఖ్య 48కి పెరిగింది. వారికి నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఆఫీస్కు ఆదేశాలు ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే వారు పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట, అందుకు నోటీసులు ఇచ్చారట. అంతే తప్ప భూమి, లిక్కర్, ఇతర స్కాముల్లో భాగస్వాములు అవుతున్నారని కాదట. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అంత ఓపెన్గా టీడీపీ నేతల భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి అమ్మకాల్లో కూడా విజయవాడ ఎంపీ కేసినేని మనుషులు భాగస్వాములు అవుతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి చర్య తీసుకోకపోగా వాటన్నింటినీ బయట పెడతావా అంటూ కొలికిపూడి పార్టీ లైన్ దాటారంటూ ఆయన్ని మందలించే దశలో టీడీపీ ఉంది. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ కోరినప్పుడు చంద్రబాబు ఏం జవాబిచ్చారో తెలుసా? ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారమే తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులది అని చెప్పారట.
అంటే ఆ రకంగా చంద్రబాబు తన చేతులు దులుపుకున్నారనమాట. జనసేనకు చెందిన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేట్ వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు వస్తే పవన్ కనీసం స్పందించలేకపోయారే. శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో 2 టీడీపీ ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన ఆరోపణలు వస్తే చర్య తీసుకోవాలని పవన్ కోరారా? సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రేషన్ మాఫియా కొనసాగుతోందని అనేక వార్తలు వస్తుంటే ఎందుకు నోరెత్తడం లేదు? రాష్ట్రంలో జోద కేంద్రాలు నడుస్తున్నాయని భీమవరం డీఎస్పీపై తీవ్ర ఆరోపణలు స్వయంగా పవన్ చేస్తేనే దిక్కులేదే. అయితే ఒక్కటి మాత్రం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కేబినెట్ సమావేశాల్లో ఇతరత్రా వీలైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ను పొగిడేసి చంద్రబాబు ఖుషీగా ఉంచుతున్నారనుకోవాలి. అంతేగాక పవన్ తన పదవిని ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు సమకూరుస్తున్నట్లున్నారు. పవన్ కళ్యాణ్కు సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్తకు 1200 ఎకరాల భూమి కేటాయించారని గతంలోనే వార్తలు వచ్చాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేయడం రాజకీయ పాలన కిందకు వస్తుందేమో తెలియదు. అదే టైంలో విశాఖలో గోమాంసం పెద్ద ఎత్తున టీడీపీ నేత గోడౌన్లో పట్టుబడితే కిమ్మనకపోవడం, పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతున్న తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగడం వంటివి జరిగినా నోరెత్తినట్లు వార్తలు రాలేదు. అంటే తమకు కావలసిన వారు ఏం చేసినా ఊరుకోవడం రాజకీయ పాలనలో భాగం అన్నమాట. అలాగే తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఏదో కేసులో ఇరికించి తమ చేతిలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని అచ్చంగా అదే పనిలో ఉంచడం, అధికార యంత్రాంగం కేవలం టీడీపీ లేదా అప్పుడప్పుడు జనసేన, బీజేపీ వారికి ఉపయోగపడటం వంటివి రాజకీయ పాలన అన్న సంగతి పవన్కు తెలియదేమో కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు బాగానే తెలుసు. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల లబ్ధి పొందుతున్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నీతులు చెబితే కుదురుతుందా? అందుకే కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల మాట ఏమిటి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారట. మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పు కాదు, కానీ అచ్చంగా రాజకీయాలు చేయడమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు.